హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మన ఛానల్లో ప్రతి గురువారం శుక్రవారం వేసుకోవడానికి లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి. నిన్న కొంచెం హెల్త్ బాగోక సహకరించక నిన్న వేయలేకపోయానండి. అందుకే ఈరోజు పొద్దున్నే మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అయిన తర్వాత ముగ్గు వేసి చూపిస్తున్నాను. చిన్న ముగ్గు అండి. బిగినర్స్ చక్కగా చిన్న చిన్న అపార్ట్మెంట్ వాకిళ్ళ ముందు వేసుకోవచ్చండి. 2 నిమిషాల్లో వేసేయచ్చు. ఇలా ముగ్గేసి పసుపు కుంకుమ వేస్తే ఆ ముగ్గునే కొంచెంసేపు చూడాలనిపిస్తుంది. నాకు ముగ్గేసిన తర్వాత ఆ ముగ్గుని కనీసం ఒక 10 నిమిషాలైనా చూసుకుంటా. వాకిట్లో ముగ్గేసిన తర్వాత ముగ్గు అంటే అంత పిచ్చి నాకు. పిచ్చి అనుకోండి, ఏదైనా అనుకోండి. అలాగే చిన్న ముగ్గు వేసి దానికి కొంచెం డెకరేషన్స్ అవి చేసి పసుపు కుంకుమ వేసి చూసారా, 2 లోటస్ పెటల్స్ వేసిన తర్వాత అది లోటస్ లీవ్స్ అండి. అవి తామరాకులు ఆకుల్లాగా ఆకు షేప్లో ఉండవండి, రౌండ్ షేప్లో ఉంటాయి. అవి లోటస్ తామర రేకులు వేసానని అలా ఆకులు వేసానండి. ఏదైనా సరే మన క్రియేటివిటీ అంతేనండి. ముగ్గు ఎవరికి పుడతారు ఏమీ రావు. మనం పుట్టినప్పుడు నేర్చుకుంటా, ఎవరు నేర్చుకోరండి. ఇంట్రెస్ట్ని బట్టి వేస్తుంటే కొంచెం కొంచెం అదే అలవాటు అయిపోయింది. ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతాం అంతేనండి. ఏదైనా సరే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదండి. అలాగే ఎంత అయినా సరే మనం సాధన చేస్తే ఎలాంటి పనైనా చేయొచ్చు. ఎక్కడ అది చెప్పినట్టు నడువు లేకపోతే పాకు లేకపోతే అంటారు కదండి, నిలబడు పరిగెత్తు ఏది చేయలేకపోతే పాక్కుంటా వెళ్ళిపో, అక్కడ కూర్చున్న చోట ఉండొద్దు అంటారు కదండి మన పెద్దవాళ్ళు. అలాగే ప్రతి ఒక్క పని నేర్చుకోవాలండి. నేర్చుకొని మనకు వచ్చింది మనం చూపించుకోవాలి. మనకు వచ్చింది ఇదే అనుకొని. అలాగే శంకు పూలతో మా ఇంటి ముందు శంకు పూల చెట్టు ఉందండి. శంకు పూలు మా అమ్మవారికి ఈరోజు శుక్రవారం కదండి, చిన్న మాల కట్టుకున్నాను. లాస్ట్లో ఆ పిక్ యాడ్ చేసా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ముగ్గు నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఈ కొత్తగా ముగ్గులేసే వాళ్ళు మాత్రానికి ఖచ్చితంగా ఈ ముగ్గు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. పసుపు కుంకుమ వేస్తే వాకిట్లో నల్ల బండ్లు కానీ బండ్ల మీద వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది చూస్తానికి. ఇలాగే చిన్న చిన్న ముగ్గులు నేర్చుకుంటే వాళ్ళకి వేయటం అలవాటు అవుతుంది. ముగ్గు వేసుకోవాలని మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ.